నువ్వు వచ్చావా? అమ్మతోనే డాడీ మనం మాట్లాడదాం. యాక్చువల్లీ ప్రతి ఒక్క రోజు అమ్మతోని వీడియో చేద్దామని అనుకున్నాను కదా. సో డైరెక్ట్ అమ్మ దగ్గరికి వెళ్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సారీ ఎలా ఉందో చెప్తారా ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి, ఓకేనా? సో ఇక్కడ సీరియస్ డిస్కషన్ నడుస్తుంది చూడండి. హలో హలో అమ్మా, బాగున్నావా? బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటిది? ఇవాళ డిజిటల్ ప్రింట్ లో చాలా ఐటమ్స్ వస్తున్నాయి, కొత్త కొత్త ఐటమ్స్ అన్ని నిజంగా వచ్చినాయి. చాలా వీడియో కాల్ చూపించాను వాళ్ళకి. ఇప్పుడు వీడియో కాల్ నడుస్తుంది నాది ఆల్రెడీ. వీడియో ఆ తర్వాత చూపి కస్టమర్. వీడియో కాల్ కస్టమర్ ఫస్ట్, తర్వాత నీకు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలిగా. నేను మీకోసమే కదా మేము 2 లక్షలు మాలిచ్చిన ఆన్లైన్ లో. 2 లక్షల మన వీడియో చూసేనా? వీడియో అంటే ట్రస్ట్ ఉంది. ఒక తీరుగా చెప్పాలంటే ఒక ట్రస్ట్ అయితే ఉన్నది. వీడియో కాల్ చూపించే ఇస్తాను వాళ్ళకి. ఒకసారి వచ్చారు ఆల్రెడీ, ఒకసారి వచ్చి తీసుకెళ్లారు. నెక్స్ట్ టైం నుంచి నేను నెంబర్ ఇచ్చాను అది. వాళ్ళు ఎప్పటికొచ్చి తీసుకెళ్ళారు. వాళ్ళు రావట్లే ఇప్పుడు. వీడియో కాల్ చూపిస్తా, వాళ్ళు చెప్తారు అమ్మా నీకు డబ్బులు పంపిస్తా, నీకు నచ్చిన వేసే. టైం పడుతుందా మరి నీకు? ఒక 5 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే బిల్ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఓకే, సో ఓకే మనం టెక్ తీసుకుందాం. అమ్మ ఫ్రీ అయినాక వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో పదండి, లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ రజ్మీరా ఫ్యాషన్. అమ్మ అయితే ఎంత బిజీ ఉన్నది మీరు చూసారు కదా. నేనే వీడియో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. మళ్ళీ అమ్మ ఎప్పుడు వస్తుందో ఫ్రీ. హలో హలో, వచ్చినావా? వచ్చింది అమ్మ, వచ్చింది మళ్ళీ. సో కలెక్షన్ చూపిద్దాం మరి. చూపిస్తారా? ఫస్ట్ అయినా వీడియో కాల్ కస్టమర్ ఫస్ట్ అటెండ్ చేయాలి కదా. అందుకోసమే నేను 2 నిమిషాలు ఆగమని చెప్పాను కదా, నేను చూపిస్తాను. లేట్ అవుతుంది కదా, అందుకే నేను ఆగాను. ఓ కలెక్షన్ డిజిటల్ ప్రింట్ సారీ. డిజిటల్ ప్రింట్ సారీస్ మస్తు వచ్చినాయి. కస్టమర్ లైవ్ కస్టమర్ పర్చేసింగ్ చేస్తున్నారు, చాలా మంది వచ్చేసారు అనుకుంటా. ఏ వావ్, ఏ అమ్మా ఇది సారీ బాగుంది. బ్రైడల్ సారీ కలెక్షన్. వావ్, ఇవాళ నా దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయి చూడండి. ఏ వావ్, డిజిటల్ ప్రింట్. డిజిటల్ ప్రింట్ మరి ఇది డిజిటల్ లోనే. అవునా? ఎంత బాగుంది చూడమ్మా డిజిటల్ లో. బాగుంది కలెక్షన్ వచ్చింది. లెవెండర్, సాఫ్ట్ లెవెండర్ కలర్ లో. దీనిపైన యాక్చువల్లీ ఏంటంటే సిరోస్ కి డామేజ్ పెట్టారనమాట. చాలా బాగుందండి. ఎంత సాఫ్ట్ సారీ, సాఫ్ట్ ఉంది. ఇందులో అదొకటే కాదు, నా దగ్గర డిజిటల్ ఇవి కూడా వచ్చినాయి. ఇది ఏ ఫ్యాబ్రిక్? సాఫ్ట్ సిల్క్. సాఫ్ట్ సిల్క్, సాఫ్ట్ సిల్క్ అంట సారీ. చూడు డిజిటల్ లో ఇది. వావ్, కలర్ లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ ఇచ్చారండి. దీనిపైన ఏంటంటే ఇలా కొంచెం డార్క్ కలర్ మరూన్ ఉంటుంది కదా, అలాంటిది హైలైట్ బార్డర్ ఇచ్చారనమాట. ఇంకా ఉన్నాయా? ఇంకొక ఐటమ్ చూపిస్తా చూడు డిజిటల్. ఇది ఎంత బాగా వచ్చిందో. ఏవైనా సెట్ టు సెట్ ఫస్ట్. ఎందుకంటే నేనైతే వీడియో చేస్తాను, అమ్మే మీకు డీల్ చేసేది. తర్వాత వచ్చినాక మీరు సింగిల్ పీస్ ఇస్తారని అంటే అస్సలు అవైలబుల్ లేదు. సింగిల్ బల్క్ లోనే తీసుకోవాలన్నమాట. కలర్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. సెట్ టు సెట్ ఇస్తా నేను. అచ్చా, సెట్ టు సెట్. ఓకే, ఎందుకంటే కస్టమర్లు కూడా వాళ్ళు అడుగుతారు మీకు ఈ డిజైన్. నేను ఒకవేళ చూపించాను అనుకో, అమ్మా ఇందులో కలర్స్ చూపెట్టవా నాకు అంటారు. కరెక్ట్, మరి కలర్స్ చూపించాలి కదా. బరాబర్. ఆల్రెడీ కలర్ నా దగ్గర ఉందనుకో, మళ్ళీ ఇదైతే తీసుకోను కదా నేను. అమ్మ ఇందులో కలర్ వేరు కావాలండి, అట్లా. అందుకోసమే కలర్స్ ఉంటేనే. కలర్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో కలర్స్ ఆప్షన్ చూడండి ఎంత బాగుంది. అంటే లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ ఇచ్చారండి, చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇలాంటి సూపర్ కలర్స్ ఉన్నాయండి. డిజిటల్ ప్రింట్ పైన ఫ్లోరల్ డిజైనర్ కలెక్షన్ ఇప్పుడు బాగా డిజిటల్ నడుస్తుంది. కరెక్ట్, డిజిటల్ లో. అండ్ ఇంకా ఏమంటారు, కొంచెం క్రేప్ మోడల్ సారీ, గజ్జి సిల్క్ అని వస్తుంది. గజ్జి సిల్క్, గజ్జి సిల్క్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఐటమ్, ఇంకా వెరైటీ ఐటమ్ చూపించానా? ఎదురుగా ఒక బాక్స్ ఉంది, ఇవ్వండి నాకు. ఏది? గీతల బాక్స్. అది అవతల బాక్స్ ఇవ్వండి. ఇదా? డబల్ కలర్స్ ఇదా? ఎదురుగా ఇదా? అది తీసుకురా. కలర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఏ చీరలైతే నిన్న నా దగ్గర వచ్చి కస్టమరు అమ్మ ఈ చీర చూపించేవని ఇట్లా చూపించగానే తీసుకెళ్ళిందామె. అవునా? చీర అయితే ఎక్సలెంట్ ఉంది చూడు. అబ్బా చీర అయితే బాగుంది. ఇక్కడెక్కడ చూడాలో.
పట్టుకుంటే చూడు ఎంత సాఫ్ట్ గా ఉంది. ప్యారెట్ గ్రీన్ కలర్ సారీ మెరూన్. అండ్ హైలైట్ ఏంటిదని అంటే బార్డర్, చిన్న బార్డర్ అండ్ పెద్ద బార్డర్ ది కాన్సెప్ట్ ఉన్నది. మస్తు ఉంది సేమే అనిపిస్తుంది బార్డర్. అక్కడ పెద్దగా ఉన్నదినా, సేమే ఉన్నదా బార్డర్? బార్డర్ దీంట్లో కలర్స్ ఎన్ని గణం ఉన్నాయమ్మా? 5 కలర్స్ ఉన్నాయా? కలర్స్. ఇది ఏ ఫ్యాబ్రిక్ అమ్మా? ఇది విస్కోసా? విస్కోస్ సిల్క్. ఓహో, ఓ గ్రే కలర్ ప్యాటర్న్, yellow కలర్ బార్డర్ విత్ రెడ్ కలర్ కామన్. ఇదేం కలర్ అబ్బా? నాకైతే కలర్ అయితే నాకు నిజంగా నేను మర్చిపోతా యాక్చువల్లీ కలర్స్ ఏంటండి. ఒక్క నిమిషం, నేను చెప్పేది కొంచెం దగ్గరికి రండి. ఏంటంటే ఇలాంటిది కలెక్షన్స్ బయట మార్కెట్ లో ఎంత రేట్లు అమ్ముతున్నారు మీకు తెలుసా? ఇక్కడ మన దగ్గర బల్క్ క్వాంటిటీలో స్టార్టింగ్ రేట్ ఎంత అమ్మా? దీంట్లో 700. 700 స్టార్టింగ్. కానీ ఈ చీర 700 కాదు. ఇది కాదు. ఓ వామ్మో, అది కూడా ప్రాబ్లం. 700 ఈ చీర కాదు. ఓకేనా? ఫ్యాబ్రిక్ #1 ప్రీమియం క్వాలిటీ ఉందండి. ప్రీమియం క్వాలిటీ మీద చాలా బాగుంది. సాఫ్ట్ బ్లౌజ్ అట్లా వస్తుంది. ఆ మేడం చూపిస్తుంది. బ్లౌజ్ ఇట్లా వస్తుంది చూడండి. ఏ దేఖో, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది చూడండి. సారీ, దేఖో అంటున్నాను. ఇది బ్లౌజా? బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ లో ఇచ్చామండి. బ్లౌజ్ అట్లా వస్తుంది. చాలా బాగుంది. బనార్సీ లాగా ఉంది చూడడానికి కొంచెం కదా, కానీ బాగుంది. 1 మీటర్ వరకు ఉంటుంది కదా అమ్మ? ఇది 1 మీటర్ ఉంటుంది. 1 మీటర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లా టోటల్. ఇది చూస్తున్నారా? సారీది ఈ లైనింగ్ బార్డర్ ఉంది కదా, దాన్ని పట్టి ఆ సారీస్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఓకే, సారీ అయితే బాగానే ఉన్నాయి. ఓ ఇది కూడా బాగుంది. ఇది విస్కోస్ జార్జెట్. విస్కోస్ జార్జెట్. ఇది మాత్రం నాకు కరెక్ట్ గా తెలుసు. విస్కోస్ జార్జెట్. ఇది చూడండి ఎంత. ఓ బ్రాకెట్ బ్లౌజ్. ఇది బ్రాకెట్ బ్లౌజ్ చాలా బాగుంది. బ్లౌజ్ ఇది బ్రాకెట్ బ్లౌజ్. ఇది వచ్చేసి కొంగు. కొంగులు అయితే హైలైట్ అయితే ఉంటుంది. దీంతో లుక్ అంతా కరెక్ట్. బ్లౌజ్ ఇంకా పళ్ళు దాని హైలైట్. ఐ థింక్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయమ్మా. ఆల్రెడీ మన వీడియోలో అయితే ఎక్కువ అయినట్టు ఉన్నది. అక్కడ అన్ని చూపించలేం కదా. కరెక్టే కదా, అన్ని చూపించలేం కదా. ఇది చూడండి, ఇది కొంచెం టిష్యూ మెటీరియల్ లాగా ఉంది. ఆర్గెంజానా? స్టార్టింగ్ ఆర్గెంజాలో ఇది వస్తుంది ఇప్పుడు. కరెక్ట్. హల్దీ కలర్ ఉంది యాక్చువల్లీ, పసుపు కలర్. దేవుళ్ళకి పెట్టడానికైనా పెళ్లిళ్ళకైనా ప్రతి ఒక్క దానికి ఉపయోగమే అది. కరెక్టే. అదిగోండి, ఇక్కడ మేము వీడియో చేస్తున్నాను, అక్కడ అమ్మాయి వచ్చి డబల్ కలర్ ఉన్నాయి, ఈ కలర్ ఉన్నాయి చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఎంత బిజీ ఉంటుందంటే ఒక తీరుగా నేనే పట్టుకొని అమ్మాయి జర ఆగివే. సారీ అండి. సో ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఎంత బిజీగా ఉంటుందంటే పట్టుకొని మరి జబర్దస్త్ చేసుకొని మరి నేను వీడియో చేశాను యాక్చువల్ చెప్పాలంటే. సీర అయితే సూపర్ ఉంది. అదిగోండి, నేనేం మాట్లాడుతున్నాను, అమ్మ సీర గురించి మాట్లాడుతున్నా. కస్టమర్ల చెప్పు, విజిట్ చేయడానికి రమ్మను. కలెక్షన్ బాగుంది. కరెక్టే. ఉన్నా నేను తెలుగామని చూపించడానికి. కరెక్టే, అది కూడా. సో ఇంకా ఏం కావాలి గైస్ మీకు? స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. వీడియో కాల్ కూడా ఉంది. కానీ అమ్మ చెప్పేది ఏంటంటే ఒక్కసారి విజిట్ చేసుకోండి, దాని తర్వాత మీరు వీడియో కాల్ చేసుకోండి. ఇంకా అమ్మ 1 సెకండ్ ఏంటంటే ఇప్పుడు సూరత్ స్టేషన్ లో ఏదో పని జరుగుతుందంట. ఉదనా స్టేషన్ లో దిగుతుంది. యాక్చువల్లీ నవజీవన్ ట్రైన్ కదా, ఎక్కేటోళ్ళు ఎక్కువ. హైదరాబాద్ నుంచి కూడా రావచ్చు, విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా ఉద్నా స్టేషన్ కూడా స్టాప్ ఉంది. అక్కడ మా ఆఫీస్ కూడా ఉంది. ఉద్నా స్టేషన్ లా ఉంది ఆఫీస్. ఉద్నా స్టేషన్ లో కూడా మా ఆఫీస్ ఉంది, అజ్మీరా ఫ్యాషన్ ది. అండ్ వన్స్ అగైన్ ఎటువంటి భయం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. సెకండ్, ఉద్నా స్టేషన్ లో దిగంగానే మాకు కాల్ చేయండి, మా స్టాఫ్ మీకు పికప్ చేయడానికి వస్తాడు. మీరు ఎక్కే ముందు కూడా కాల్ చేస్తే మేము పికప్ ఎమ్మడే రెడీలు ఉంటాం. అవునా? అట్లా కూడా రెడీ ఉంటారంట. కానీ చెప్పేది ఏంటంటే సూరత్ స్టేషన్ లో ఇప్పుడు ప్రస్తుతానికి పని జరుగుతుంది. సూరత్ అది అయిన తర్వాత నేను అప్డేట్ అయినా ఇచ్చేస్తూనే ఉంటాను. ఉదనా స్టేషన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగండి. ఉదనా స్టేషన్, సూరత్ స్టేషన్ ఈ రెండు సూరత్ లోనే వచ్చేస్తాయి. ఉదనా స్టేషన్ నుంచి జస్ట్ 3 to 4 కిలోమీటర్ వరకు ఉంటుంది. సూరత్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు సూరత్ స్టేషన్ లో పని జరుగుతుంది కాబట్టి ఉద్నా స్టేషన్ లా దిగండి. ఓకేనా? ఇక్కడ కూడా ఆపుతున్నారు, ఆపట్లేరని ఏం లేదు. 4th ప్లాట్ఫారం మీద ఆపుతున్నారా? కానీ అంత టెన్షన్ ఎందుకు? టెన్షన్ లేదు. ఉద్నా స్టేషన్ కి దిగేసేయండి, కాంటాక్ట్ చేయండి, మా స్టాఫ్ మీకు పికప్ చేయడానికి వస్తారనమాట. ఉద్నా స్టేషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి. నెక్స్ట్ మన ఆడియన్స్ ఏమేమి కమెంట్ చేశారో దాన్ని బట్టి మేము వీడియో చేస్తాం.
కదా అమ్మా? ఓకే చలో బాయ్. బాయ్.